వెంకటరెడ్డి గారు, ఒక్క డిఎస్సి మాత్రమే కాదు, చాలా అంశాల్లో ఏపీలో యువత అన్ని విధాలుగా మోసపోయింది. మరి అదే రకమైనటువంటి ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో వస్తుందా? పాయింట్ నెంబర్ 1, ఓన్లీ డిఎస్సి తీసుకుందాం, కేవలం డిఎస్సి మాత్రమే మాట్లాడుకుంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అంటే మీరు కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కాబట్టి లోకేష్ కూడా ఇక్కడ రాజీనామా చేయాలని ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఉంది ఎన్డీఏ ప్రభుత్వమే. మరి అక్కడ కేంద్రంలో నీట్ ఎగ్జామ్లో ఏదైతే పేపర్ లీకేజ్ అయితే మరి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినప్పుడు మరి రాష్ట్రంలో డిఎస్సిలో అనేక రకాలుగా అక్రమాలు, అదేవిధంగా అనేక రకాల అవకతవకలు జరిగినప్పుడు ఖచ్చితంగా విత్ ఆధారాలు పబ్లిక్ డొమైన్లో క్లియర్గా కనపడుతున్నప్పుడు రాజీనామా చేయమని ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటున్నాను, ఒక్క డిఎస్సిలో ఒక్క స్పోర్ట్స్ కోటాలోనే ఏదైతే అక్రమాలు జరగల, డిఎస్సిలో మాస్ కాపీయింగ్ జరిగింది, డిఎస్సిలో కొన్ని చోట్ల పేపర్ లీకేజ్ చేయించారు, డిఎస్సిలో దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారు కొంతమంది. ఇదే డిఎస్సికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ని మాయం చేసి వాళ్ళకి కావాల్సిన లిస్ట్ని అక్కడ పెట్టుకున్నారు. జీవోలతో సహా ముందు జీవోలో ఇచ్చినటువంటిది వేరు, తర్వాత జీవోల్ని మళ్ళీ మార్చి జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ద్వారా నిబంధనలు మార్చి నియామకాలు పూర్తి చేసి మళ్ళీ ఇంకో జీవో నెంబర్ ఇచ్చి 56 అనేది మళ్ళీ నిబంధనలు మార్చి ఏదైతే వాళ్ళకు ఉద్యోగాలు నియామకాలు పూర్తయినాక మళ్ళీ జీవో ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇలా అనేక రకాలు జరిగినాయి కాబట్టి అవన్నీ విత్ పబ్లిక్ డొమైన్లో ఏదైతే డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవన్నీ విత్ ఆధారాలతో ఎవ్రీథింగ్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి, డిఎస్సి అభ్యర్థులందరినీ కూర్చోబెట్టి ఎవరెవరికి ఏం జరిగింది అనేది విత్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము అడిగింది పెట్టి ఇవేవి జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చినట్టున్నారు కదా గవర్నమెంట్ కాదు సార్, నారా లోకేష్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించాలా? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కదా. మనం మోందా తుఫాను మీద ఎగిరితంతం కాల్తో మనకు సంబంధం లేకపోయినా, అదేవిధంగా అక్కడెక్కడ మహిళల క్రికెట్కి మనకు సంబంధం లేకపోయినా మనం క్రెడిట్ కొట్టేస్తాం, ఏడా అసలు మనకు శాఖ సంబంధం లేకపోయినా విదేశాలు వెళ్ళి తిరిగి వస్తాం. మరి అట్లాంటిది మన క్యాన్సిల్ అయితే కూడా మొత్తం ఇండిగో సంక్షోభంలో వార్ రూమ్ లో కూర్చొని ఇండిగోని తోస్తాం ముందుకి వెళ్ళాల్సిందే అని చెప్పి అది వెళ్ళకపోతే మరి ఇది చేసినాలో మనం డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి అంటే మనకి మంగళగిరి నుంచి మాటలు వస్తాయి కదా గట్టిగా, ఏ గొడ్డలి ఇసిరేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం, కడ్రాయల మీద కూర్చోబెడతాం, ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న మాటలకి మరి ఎందుకు రిప్లై రావట్లా? రిప్లై ఇవ్వాలి కదా. ఎస్, డిఎస్సిలో అక్రమాలు జరగలేదు, మీకు దమ్ముంటే నేను ఏ ఎంక్వైరీకైనా సిద్ధం, నేను ముఖ్యమంత్రి కొడుకుని, సకల శాఖల విధ్వంస మంత్రిని, సిబిఐ ఎంక్వైరీ చేద్దామా అని అడగాలి కదా. మేము అడుగుతుంది ఏంది, ముందు మిమ్మల్ని రాజీనామా అడగల, ఫస్ట్ మేము అడిగింది ఎంక్వైరీ చేద్దాం, న్యాయపరమైనటువంటి విచారణ కానీ లేదంటే సిబిఐ విచారణ కానీ అడిగాం. మరి ఇప్పుడు ఎందుకు రాజీనామా డిమాండ్ చేస్తున్నారు? ఏంటి రానప్పుడు ఇంకేం పనికి రానప్పుడు నువ్వు ఏమి వేయనంటున్నప్పుడు రాజీనామా చేసి తప్పుకోమంటున్నావు నైతికంగా. ఎందుకంటే అతను ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు, అక్కడ మీదే కదా, ఎన్డీఏనే కదా. మరి ఇక్కడ మీరెందుకు చేయలేదు? ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కదా, ఒట్టి తెలుగుదేశం ప్రభుత్వం. చెప్పండి, మాకు ఎన్డీఏకి సంబంధం లేదు, ఆడవిడ మంత్రి చేస్తే మాకేందని మీ భాషలో నేను అంటాను ఆడు ఈడని, అంటే మీ లాంగ్వేజ్ అట్ట వస్తుంది కదా, ఆడవిడ ఈడవిడని. సో ఆ లాంగ్వేజ్లో చెప్పండి, లేకపోతే మీరు అట్లా చెప్పదలుచుకున్నారా? ఒకటి క్లియర్గా 33,830 గ్రీవెన్స్లు వచ్చినాయి ఈశ్వర్ గారు. డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఫిర్యాదులు 1, 2 లేదా 3 ఫిర్యాదులు కాదు, 33,830 ఫిర్యాదులు వస్తే ఒక్కదానికి రిప్లై లేదు వీళ్ళు. ఇంకోటి ఎంత దారుణం అంటే ప్రకాశం జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో 4 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉంటే 1:1 బేస్లో అందరిని ఇంటర్వ్యూకి పిలిచి సెలెక్ట్ అయిపోయారు మీరు అని చెప్పేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీ అంతా ఓకే అయిపోయిందని చెప్పి నలుగురిని పిలిచారు, అయిపోయింది. 4వ ప్లేస్లో వచ్చిన చైతన్యకి రాలా. మొదటి 3 ప్లేసుల్లో ఉన్న వాళ్ళు ఒకరికే ఇచ్చారు, 6వ ప్లేస్ 7వ ప్లేస్ వాళ్ళని పిలిచారు, మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇది ఏ బేస్లో ఎలా ఇచ్చారు? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. రెండు, అందుకనే మీరు అన్నట్టు జెంజీ అనేటటువంటిది ఈరోజు ప్రజెంట్ యుగం ఏదైతే ఉందో వాళ్ళందరూ ఈరోజు అక్కడ ఢిల్లీలో ఏ విధంగా వచ్చిందో పోరాటం, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే పోరాటం వస్తుంది, రాకుండా ఎక్కడికి పోదు. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొంత సైలెంట్ ఓటర్లు, యూత్ కూడా సైలెంట్గా కావాల్సినప్పుడు ఏదైతే బయటకు వచ్చి చెప్తారో ప్రతి సందర్భంలో రారు. కాబట్టి ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక పిలుపునిస్తే మెడికల్ కాలేజీలకు సంబంధించి 1 కోటి మంది సంతకాలు చేశారు. దాంట్లో మేజర్గా యువతే ఉంది, అది కూడా విత్ ఫోన్ నెంబర్తో. ఎస్, మేము ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతు తెలుపుతున్నాం, ప్రైవేటీకరణ కావడానికి వీల్లేదు మెడికల్ కాలేజీలను 1 కోటి మంది విత్ ఫోన్ నెంబర్తో. ఎందుకు? వీళ్ళు మామూలుగానే
ఫ్లెక్స్ కడితే కేసు, కోడిని కొత్తే కేసు, అట్లాంటిది మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని ఫోన్ నెంబర్ వేసి పేరు రాస్తే, అడ్రస్ రాస్తే మరి కేసులు పెట్టరా? అయినా కూడా ఏదైతే మీరు కేసులు పెడితే పెట్టుకోండి అని చెప్పి 1 కోటి మంది సంతకాలు పెట్టినటువంటి పరిస్థితిలో రేపొద్దున ఖచ్చితంగా మీరు ఇందాక లిస్ట్ వేశారు ఫీజు రింబర్స్మెంట్ నుంచి రకరకాల